హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ 17. ఇద్దరు అలా నడుస్తూ కిలోమీటర్ నడిచాక చిన్న రోడ్ వచ్చింది. హమ్మయ్యా అనంది దియా. అయాన్ దియను కోపంగా చూశాడు. ఇప్పుడు నేనేమన్నానని కోపంగా చూస్తున్నారు అని అడిగింది దియా. నీ వల్లనే, కేవలం నీ వల్లనే వర్షంలో తడవడం అంటే ఇష్టం లేని నేను వర్షంలో తడిచాను. గుడిసెలో ఉన్నాను, ఇప్పుడు ఇలా రోడ్డు మీద పడ్డాను అని పళ్ళు బిగించన్నాడు అయాన్. దీనికి ఏ పనిష్మెంట్ ఇస్తారు? బిక్కుమంటూ చూస్తూ అడిగింది దియా. పనిష్మెంట్ తీసుకోవాలని అంత ఆశగా ఉందా నీకు? భయంగా ఉంది. మీరు నన్ను కొట్టినా బావుండు, ఇలా సైలెంట్గా ఉంటేనే భయం వేస్తుంది. కొట్టడం కంటే పెద్ద శిక్షనే ఉంటుందిలే, బాధపడుకు. మీరు ఇలా అంటే నాకు ఇప్పటికిప్పుడే పారిపోవాలనిపిస్తుంది అని ఏడుముఖం పెట్టుకుని అంది దియా. నువ్వెక్కడికి పారిపోయినా నాకు దొరికిపోతావు, కానీ ఆ సాహసం చేయకు అని అన్నాడు అయాన్. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే ఆటో డ్రైవర్ వీళ్ళ దగ్గర ఆటో ఆపి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. జూబ్లీ హిల్స్ అని దియా అంటే సికింద్రాబాద్ అని అయాన్ ఒకేసారి అన్నారు. జూబ్లీ హిల్సా సికింద్రాబాదా అని అడిగాడు డ్రైవర్. సికింద్రాబాద్కి పోనీ అంటూ ఆటో ఎక్కాడు అయాన్. చూడు, నీ వలన ఎప్పుడు ఆటో ఎక్కని నేను ఆటో కూడా ఎక్కాను. దియను కోపంగా చూస్తున్నాడు అయాన్. ఓ, ఆటోలో ఇంటి దాకా వెళ్ళలేరని సికింద్రాబాద్ అన్నాడా? అక్కడి నుండి క్యాబ్లో వెళ్ళడానికి అని అనుకుంది దియా మనసులో. క్యాబ్ బుక్ చేయడానికి ఫోన్ లేదు కదా, ఇండివిజువల్ క్యాబ్స్ దొరుకుతాయా అని అడిగింది దియా. క్యాబ్ ఎందుకు అని అడిగాడు అయాన్. మరి ఎలా వెళ్తాం సికింద్రాబాద్ నుండి ఇంటికి? నువ్వు పారిపోయావే, అక్కడికి కార్ తెప్పించుకొని రైల్వే స్టేషన్కి వచ్చాను, అక్కడే కార్ పార్క్ చేశాను అని చెప్పాడు అయాన్. ఢిల్లీ ట్రైన్ కొంచెం ముందొచ్చుంటే బావుండు అని దియా దిగులుగా అంది. అయాన్ నవ్వుతూ, నువ్వు ఫారిన్కి పారిపోయినా నేను తీసుకురాగలను, అలాంటిది నువ్వు ఢిల్లీలో ఉన్నావని తెలిసి నేను ఢిల్లీకి రాలేనా అని అన్నాడు. మీరు వచ్చేలోగా నేను కడుపు నిండా అన్నం తినేదాన్ని అని దియా అంటుంటే అయాన్ ఒక్కసారిగా దియా వైపు చూశాడు. సారీ, ఫుడ్ తినక 4 days అవుతుంది. గంజి నాకు ఎనర్జీ ఇచ్చినా, హెల్త్కి మంచిదైనా కడుపు పస్తులతో ఉన్నట్లే అనిపిస్తుంది. అట్లీస్ట్ ఫ్రూట్స్, బాయిల్డ్ వెజిటేబుల్స్ అయినా ఇవ్వండి ప్లీజ్ అని అంది దియా. అయాన్ ఏం మాట్లాడలేదు. ఆటో రైల్వే స్టేషన్ దగ్గర ఆగింది. అయాన్ దియా కార్లో స్టార్ట్ అయ్యారు. ఇంటికి వెళ్లే వరకు దియా విండో నుండి బయటికి చూస్తూ ఉంది. అయాన్ సైలెంట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఇంటికొచ్చిన అయాన్ని చూసి ప్రమోదిని పరిగెత్తుకుంటొచ్చి, నీ పిఏకి ఫోన్ చేస్తే కార్ ట్రబుల్ ఇచ్చింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, మరో కార్ అడిగి ఎక్కడికో వెళ్ళావని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళావు నాన్నా? రాత్రంతా ఎక్కడున్నావు అని అడిగింది. ఇది పారిపోయింది, దీనిని తీసుకురావడానికి వెళ్ళాను. మధ్యలో వర్షంలో ఇరుక్కోవడంతో ఒక గుడిసెలో ఉన్నాను. అయాన్ చెప్పింది విని ఇంట్లో పని వాళ్ళతో సహా అందరూ నోరు తెరిచారు. నువ్వు గుడిసెలో ఉండటమేంట్రా? అంత దీనివల్లనే అని ప్రమోదిని కోపంగా దియ మీద చేయెత్తగానే అయాన్ ఆమె చేయి పట్టుకొని, ముందే చెప్పాను కదా, తనని నేను తప్ప ఇంకెవరేమనొద్దని. తన కోసం పెద్ద పనిష్మెంట్ ఎదురు చూస్తుంది, డోంట్ వరీ అని చెప్పి అయాన్ వెళ్ళిపోతుంటే పక్కనే ఉన్న అనిల్, ద గ్రేట్ అయాన్ రాత్రంతా గుడిసెలో ఉన్నాడా, వావ్ అంటూ వెటకారంగా నవ్వాడు. అక్కడే ఉన్న సుష్మిత కూడా ముసిముసిగా నవ్వుకుంది. అయాన్ ఏం పట్టించుకోకుండా మెట్లెక్కుతుంటే బాబాయ్ అంటూ వచ్చాడు 3 ఏళ్ల అనీష్. అయాన్ అనీష్ని ఎత్తుకున్నాడు. బాబాయ్ చాకీ అని ముద్దుగా అడిగాడు అనీష్. కుదరలేదు కన్నా, ఈరోజు పెద్ద చాక్లెట్ తీసుకొస్తాను, ఓకే? ఓకే అని నవ్వుతూ అన్నాడు అనీష్. వెరీ గుడ్ బాయ్ అంటూ ప్రేమగా అయాన్ అనీష్ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. దియ చిరునవ్వుతో వాళ్ళని చూసింది. వెళ్ళి ఆడుకో అంటూ అయాన్ అనీష్ని దించి పైకి వెళ్ళిపోయాడు. దియా అయాన్ వెంటే మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళింది. దియా రెడీ అయి విండో నుండి బయటికి చూస్తూ,
అయాన్ పెద్ద పనిష్మెంట్ అన్నది గుర్తు తెచ్చుకొని భయపడిపోతుంది. కొంపదీసి గంజినీళ్ళు కూడా పోయకుండా పస్తులుంచుతాడా? అమ్మో! నేను చచ్చిపోతాను అని దియ అనుకుంటుంటే రంగమ్మ బౌల్‌తో వచ్చింది. హమ్మయ్య! పస్తులుంచట్లేదు అనుకుంటూ బౌల్ మీద మూత తీసిన దియ వెజిటబుల్ సూప్ చూసి షాకై ఏంటిది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగింది. వెజిటబుల్ సూప్ అని చెప్పింది రంగమ్మ. అయాన్ చూస్తే చంపేస్తాడు, తీసుకెళ్ళిపో అని అంది దియ. అయాన్ బాబాయ్ ఇవ్వమన్నారు అని రంగమ్మ అనగానే దియ ఆశ్చర్యపోతూ నోరు తెరిచింది. త్వరగా తాగేసి కిందికి రమ్మన్నారు, ఆఫీస్కి వెళ్ళాలంట అని చెప్పి వెళ్ళిపోయింది రంగమ్మ. దియ సూప్ సిప్ చేయగానే 4 రోజుల నుండి కారం నాలుకకు తగలకపోవడంతో ఆ ఘాటు గొంతులోకి వెళ్ళి ఆమెకు పొలమారింది. దియ మంచినీళ్లు తాగి సూప్ మెల్లిగా తాగుతుంది. కమ్మగా ఉన్న సూప్ నాలుకను తాకేసరికి చచ్చిపోయిన నాలుక బతికొచ్చినట్లు అనిపించింది ఆమెకి. దియకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పెద్ద పనిష్మెంట్ అని చెప్పి సూప్ పంపించాడేంటని. దియ సూప్ తాగేసి కిందికి వెళ్ళేసరికి అయాన్ ఫోన్ చూసుకుంటూ దియ కోసం వెయిట్ చేస్తూ కనిపించాడు. అమ్మో! ఏమంటాడో ఏమో అనుకుంటూ దియ అయాన్ దగ్గరికి వెళ్ళగానే అయాన్ లేచి పద అంటూ కదిలాడు. అయాన్ సైలెన్సే ఎక్కువ భయపెడుతుంది నన్ను అనుకుంటూ దియ అయాన్ వెంట నడిచింది. ఇద్దరు కారులో ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. థ్యాంక్ యూ అని చెప్పింది దియా. దేనికి? ముందుకు చూస్తూనే అడిగాడు అయాన్. సూప్ పంపించినందుకు. నువ్వు నా ఎంప్లాయివి. నువ్వు సిక్ అవుతే నాకు ప్రాబ్లం. గంజి 4 రోజుల వరకు ఓకే, కానీ తర్వాత విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. అందుకే ఈ రోజు నుండి సూప్ ఇవ్వాలని నేను ఎప్పుడూ అనుకున్నాను. నైట్ జ్యూస్ పాలు కూడా వస్తాయి. ఫుడ్ ఎప్పుడొస్తుంది? డల్గా అడిగింది దియా. ఎప్పటికీ రాదు. అమ్మో! చచ్చిపోతాను. నువ్వు తీసుకున్న లిక్విడ్స్‌లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్స్ అన్నీ అందేలా ప్రిపేర్ చేయిస్తాను. డోంట్ వర్రీ. ఒక్కరోజైనా మీరు ఫుడ్ లేకుండా ఇలా లిక్విడ్స్‌తో ఉండగలరా? నా మీద జాలి కలగట్లేదా మీకు? ఏడ్పు గొంతుతో అడిగింది దియా. నువ్వు చేసిన పనికి ఇంతకంటే ఎక్కువ కష్టపెట్టాలి. కానీ నా మనసే ఒప్పుకోవట్లేదు అని అన్నాడు అయాన్. మీ పెళ్లి ఆగిపోవడానికి కారణం నేను కాదయాన్ అని అంది దియ బాధగా. పదే పదే అబద్ధాలు చెప్పి ఎందుకు నా కోపాన్ని పెంచుతావు? రెండో రోజే నీకు వెజిటేబుల్ సూప్ ఇచ్చేవాణ్ణి. నిజం నీ కళ్ళ ముందు పెట్టినా అబద్ధం చెప్పావు. ఆ కోపంతోనే ఇవ్వలేదు. నువ్వు నిన్న చేసిన పనికి అసలు నీకు మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. కానీ నా కోపాన్ని నీ ప్రాణం మీద చూపించకూడదు. అందుకే తగ్గాను. ఈ జీవితంలో నీకు ఫుడ్ మాత్రం ఎప్పటికీ పెట్టను అని కరాఖండిగా చెప్పాడు అయాన్. జీవితాంతం ఇక్కడే ఉంటానా ఏంటి? నా తప్పు లేదని నిరూపించుకొని నీకెప్పటికీ కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. అప్పటి వరకు నీ కోపాన్ని భరించక తప్పదు అని దియ మనసులో అనుకుంది. ఏంటి? నీ దగ్గరున్న డబ్బులతో ఏమైనా కొనుక్కొని తినాలనుకుంటున్నావా? ఆ పని చేస్తావో లేదో చూద్దామని నీ డబ్బులు తీసుకోలేదు. ఇక మీదట కూడా తీసుకోను. ఆ డబ్బులతో ఏం చేసుకుంటావో నేను చూస్తాను అని అన్నాడు అయాన్. దియ జాకెట్లో దాచుకున్న పర్స్ని అయాన్కి ఇస్తుంటే అయాన్ కోపంగా చూస్తూ, అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఆలోచించే నేను నువ్వు జాకెట్లో పెట్టుకున్న పర్స్ని ముట్టుకోవాలా అని అడిగాడు ముఖం చిట్లించి. సారీ సారీ అంటూ దియ పర్స్లోని డబ్బులు తీసి అయాన్కి ఇస్తుంటే, అవసరం లేదు, నీ దగ్గరే పెట్టుకో. చెప్పాను కదా నువ్వేం చేస్తావో నేను చూస్తానని అని అన్నాడు అయాన్. ఏం చేస్తాను నా మొహం? నేనేం చేసినా నీకు తెలిసిపోతుంది. త్వరగా నిజాన్ని బయటికి తీసుకొస్తే తప్ప నేనేం చేయలేను అని అనుకుంది దియా. కాసేపట్లో ఇద్దరు ఆఫీస్కి చేరారు. అయాన్ తన క్యాబిన్కి వెళ్తే దియ తన క్యూబికల్లో కూర్చుంది. ఆఫీస్ పై ఒక ఫైల్తో అయాన్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ పేపర్స్ కింద పడున్నాయి అంటూ ఫైల్ ఇస్తుంటే, అవి పనికిరాని డ్రాయింగ్స్ పడేసాయి అని అన్నాడు అయాన్. సరే సార్ అంటూ వెళ్ళిపోయాడు ఆఫీస్ బాయ్. వర్క్ చేసుకుంటున్న దియా ఏడుస్తున్న ఒక అమ్మాయిని చూసింది. ముందు ముందు ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే యాంగ్రీ హస్బెండ్ తప్పకుండా చదవండి.
ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.